ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించనున్న బీసీల మహాధర్నాను విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్నేపల్లి తిరుపతిరావు పిలుపునిచ్చారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన్న శంకర్రావు ఆధ్వర్యంలో ఈ మహాధర్నా జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ల పరిమితిని రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించాలని కోరారు. అలాగే రాజ్యాంగ సవరణ ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఏబిసిడి వర్గాల వారీగా అమలు చేయాలని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని కోరారు. బీసీల హక్కులను పరిరక్షించే ప్రత్యేక రక్షణ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ సభ్యులు మచ్చ పాపారావు, వంగడాల శివ, పెద్దింటి శ్రీనివాసరావు, మేకా సత్యనారాయణతో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జూలై 10 శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా రాష్ట్ర నాయకులు మరి కేసన్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ధర్నాలో 26 జిల్లాల నాయకులు, బీసీ నాయకులు, మరి మా కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని, అలాగే బీసీ మహిళలకు, ఓబీసీ మహిళలకు మరి రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే బీసీలకు ఏబిసిడి వర్గీకరణ జరిపించాలని, మరి బీసీలందరికీ కూడా మరి సరైనటువంటి స్థానాన్ని కల్పించాలని, అలాగే బీసీ కులగణన జరిగిన తర్వాతే మరి స్థానిక సంస్థల ఎలక్షన్ జరిపించాలనే ఉద్దేశంతో మరి ఈ మహాధర్నా మరి రాష్ట్ర నాయకుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాధర్నాకు మరి ఏలూరు జిల్లా బీసీ నాయకులు మరి అభిమానులు అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి మా రాష్ట్ర నాయకుల ద్వారా మరి ఏలూరు అధ్యక్షులైనటువంటి నా ద్వారా కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. అందరూ కూడా అన్ని కులాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తూ మరి బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జూలై 10వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 26 జిల్లాల నుండి కూడా మరి మా బీసీ నాయకుల ద్వారా మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి మా రాష్ట్ర నాయకులు మరి అన్ని జిల్లాల నాయకులు కూడా అందులో పాల్గొనడం జరుగుతుంది. మరి మన ప్రభుత్వం మరి బీసీల యొక్క డిమాండ్లను మరి రక్షణ చట్టం కల్పించడం విషయంలో కానీ, అలాగే బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో కానీ అన్ని విషయాల గురించి కూడా డిమాండ్లు చేయడం జరుగుతుంది. మాకు ఐదు డిమాండ్లు ఉన్నాయి. మా రాష్ట్ర నాయకులు 5 డిమాండ్ల విషయంలో మరి మాట్లాడడం జరుగుతుంది. ప్రతి డిమాండ్ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేమందరం కూడా బీసీలందరూ ఐక్యంగా పోరాటం చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి మేము చేసేటువంటి 5 డిమాండ్లు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారి కూటమి నాయకులందరూ కూడా మరి మంచి మనసుతో అంగీకరించి మరి మా యొక్క బీసీల యొక్క డిమాండ్లను మరి నెరవేర్చాలని చెప్పి కోరడం జరుగుతుంది. మరి ఈ మహాధర్నాలో అన్ని 26 జిల్లాల నుంచి కూడా వేలాది మంది బీసీ నాయకులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మరి మా యొక్క కోరికలను, మా యొక్క డిమాండ్లను మరి మీరు తీర్చాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీ నాయకులు కూడా బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి మరి మా యొక్క డిమాండ్లను మరి నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.